హలో గాయ్స్, వెల్కమ్ టు శ్వేతా కిచెన్స్. ఈరోజు మేము చేస్తున్న రెసిపీ పేరు చాక్లెట్ ప్యాన్ కేక్. ఫస్ట్ ఏం చేయాలంటే మనము మంచిగా ఓరియో లేకపోతే బర్బన్ బిస్కెట్ తెచ్చుకోవాలి. 2 ఓరియో బిస్కెట్ తెచ్చుకున్నాక వాటిని మిక్సీలో మంచిగా స్మాష్ చేయాలి. స్మాష్ చేసినాక దాని లోపల మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకొని స్పూన్ లేకపోయినా ఏమన్నా మిక్సీలో అయినా అనుకోవచ్చు. అట్లా అనుకున్నాక మంచిగా దాని లోపల గీ రాసి మంచిగా కలపాలి. కలిపినాక ప్యాన్ చాక్లెట్స్ తెచ్చుకోవాలి. ఆ చాక్లెట్ని ప్యాన్ పైన వేసి మంచిగా లిక్విడ్ ఫామ్ లాగా చేసుకోవాలి. చేసుకున్నాక మనము దాన్ని పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు మన దగ్గర ఉన్న కేక్ బ్యాటర్ని ఆ బిస్కెట్స్ని మిక్సీ పట్టినాక మనము దాన్ని ఒక మౌండ్లో వేసుకోవాలి. మౌండ్లో వేసుకున్నాక దాని లోపలికి కొంచెం మైదా పౌడర్, తర్వాత కోకో పౌడర్, బేకింగ్ సోడా ఇంకా షుగర్ వేసుకొని మంచిగా కలుపుకున్నాక దాని లోపలికి మంచి గోరువెచ్చ పాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా లేకపోతే మరీ లైట్గా కాకుండా మంచిగా చేయాలి. దాన్ని చేసినాక ఇప్పుడు మనము డైరీ మిల్క్ చాక్లెట్ని మంచిగా అది ప్యాన్ పైన వేసి దాన్ని లిక్విడ్ ఫామ్లోకి తెచ్చినాక తర్వాత అది ఓరియో బ్యాటర్ని మనము ప్యాన్ పైన గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసి మంచి చపాతీ లాగా డోరమోన్ ప్యాన్ కేక్స్ లాగా కాల్చుకోవాలి. మంచిగా ప్యాన్ పైన లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చపాతీలాగా కాల్చుకున్నాక నన్ను పక్కకు పెట్టుకోవాలి. అట్లా డోరమోన్ డోరా కేక్స్ ఉంటాయి కదా, దానిలాగా ఒక 2 ప్యాన్ కేక్స్ పైన కొంచెం చాక్లెట్ రాసి వారు రెండింటిని అతికిచ్చేసినాక దానిపైన మళ్ళీ ఓరియో స్ప్రింగిల్స్ వేసి మంచి చాక్లెట్ తోని మొత్తం కవర్ చేసి రెడీ టు సర్వ్. మా బాబు చేసిన ప్యాన్ కేక్ చాలా బాగుంది. మేము ట్రై చేసాము, తిన్నాం, చాలా టేస్టీగా ఉంది. మీరు ఇదే లాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి మంచి వంటలు మీకు మా ఛానల్లో ఉంటాయి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.